అనకాపల్లి జిల్లాలో ప్రైమ్9 ఎఫెక్ట్తో అధికారుల్లో కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది. చోడవరం నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ప్రైమ్9 వరుస కథనాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే గ్రావెల్ తవ్వకాలను జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీ, మైన్స్ ఏడీకి ఫిర్యాదు చేశారు. తాజాగా చోడవరం తహసీల్దార్ రామారావు దృష్టికి రాజు తీసుకెళ్లారు. అక్రమ తవ్వకాలపై ఆధారాలు అందజేశారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాజు నిలదీశారు. ఈ వ్యాన్ చూడకూడదని చెప్పండి. అదే కదా మనకు వస్తే అక్కడ ఎందుకుంటాయి. ఒకవేళ ఎవరైనా మీకు అక్కడ ఎదురు పడితో తీసుకున్నారు అనుకో, దేనికోసం ఏం కాగితం మీరు పర్మిషన్ తీసుకున్నారా సచివాలయంలో అడుగు. వెళ్ళిపోతే వీడియో వస్తే సార్, శాండ్ లో చాలా డెలికేట్ ఇష్యూ అని చెప్పిన మీరు ఇచ్చిన రెవెన్యూ ఫాలో అవుతారు, ఎండీఓర్ ఇచ్చిన పంచాయత్ సెక్రటరీ ఫాలో అవ్వచ్చు, పోలీస్ కూడా కాస్త విజిలెంట్ గా ఉంటాయి. మనం దీన్ని 99% అరికట్టచ్చు. 99%. మరి మీ దగ్గర మరి ఆ మెకానిజం ఎంత ఎఫెక్టివ్ పని చేస్తారో నాకు తెలియదు. మీరు నా ప్రామిస్ ఏం చేయాలంటే ఇది ఎన్ని రోజుల్లో మనం కట్టడి చేస్తామని చెప్పండి సార్. అదొకటే మీరు నాకు చేసి పెడితే దెన్ విల్ టేక్ అప్. కొత్తగా కట్టడి చేయడానికి కాదు సార్, మీరు ఉన్నప్పుడు మళ్ళీ నేను ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తాను. ఆల్రెడీ విజిలెంట్ రోజు డిప్లాయ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, కన్సర్న్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అండ్ విఆర్ఓ కన్సల్ట్ వీరే ఉన్నారు. ఆన్ ద స్పాట్ లక్వర్ విఆర్ఓ ఫోన్ చేశాను. ఇన్నెట్ జరుగుతుంది, క్వారింగ్ జరుగుతుంది. 12 o'clock వెళ్ళిపోతాయి సార్. మధ్యాహ్నం మీరు ఎప్పుడు మీరు చేయమని చేయరండి. ఇల్లీగల్ ఎక్స్కవేషన్ జరుగుతుంది. మీరు ఇప్పుడు కొత్తగానే కాదు, కానీ నేను వచ్చినప్పటి నుంచి అయితే ఈ ఫ్రీక్వెంట్ మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా 1-2 అరెస్ట్ జరిగినప్పుడు ట్రాక్ సార్. అదే సార్, సేమనాపల్లి చెక్ పోస్ట్ పెట్టాడు సార్. చౌడువాడ నుంచి ఇటువైపు వస్తున్నాయి వెహికల్స్ అంట చెప్తున్నారు. కాదు, అబద్ధం అండి. మన నుంచి చౌడవాడ వెళ్తున్నాయి. మన సార్ చౌడవాడ వెహికల్స్ మన ఇసుకలు పట్టుకుపోతున్నాయి. ఇప్పుడు లక్వర్ ఉందనుకోండి, ఆ పై మల్లంపాలెం కాలువ పై నుంచి పట్టుకుపోతున్నారు. అంటే నా కన్సర్న్ ఇది. మరి అది మీకు రూల్స్ ఫిట్ అవుతాయి చూడండి. కలెక్టర్ గారి దృష్టిలో పెట్టండి అన్నాను. కలెక్టర్ గారి దృష్టి చెప్పండి. కలెక్టర్ గారు రైట్ నోట్ పంపిస్తాను నుంచి. అంటే ఫర్ మై బెటర్ అండర్స్టాండింగ్ ఇక్కడి నుంచన్నా ఒక స్మూత్గా వెళ్ళిపోవాలనుకుంటే ఐ ఫెల్ట్ మీరు ఎంపీడీ గారు, పోలీస్ సిఐఎంపై ఎస్ఐ ఉంటారు, పంచాయతీ అదే మన ఇరిగేషన్ నుంచి మీరు ఒక మండల లెవెల్లో ఒక కమిటీ టాస్క్ ఫోర్స్. జస్ట్ అంటే ఇట్స్ ఇంటర్నల్ అరేంజ్మెంట్, నాట్ ఏదో అఫిషియల్ గవర్నమెంట్ జీవోగానే మాట్లాడట్లేదు. ఇట్స్ మై కన్సర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్. అలాగే విలేజ్ లెవెల్లో ఏ విలేజ్ లో అయితే ఇంత రాంపేట్ మైనింగ్ అవుతుందో అక్కడ కూడా స్థానిక బీఆర్ఓను లేకపోతే విలేజ్ సెక్రటరీ ఉంటారు, లేకపోతే సంబడి ఎవరు ఉంటారు కదా.